హాయ్ ఫ్రెండ్స్, ఆకలేసిన తర్వాత తొందరగా తయారు చేసుకునే కూర. హాయ్ ఫ్రెండ్స్, తొందరగా తయారు చేసే కూర అయితే చేస్తున్నాను ఈరోజు. మేమైతే సంతకి వెళ్ళేసి వచ్చాము, ఒకరోజు పొద్దుపోయిందని తొందరగా అయ్యే కూర చేస్తున్నాను ఫ్రెండ్స్. టమాటకాయలు, కోడిగుడ్లు అయితే 3 తీసుకున్నాను, ఎర్రగడ్డలు 3 తీసుకున్నాను ఫ్రెండ్స్. ఇదైతే కూర ఎట్లాగ చేస్తాను చూద్దాం. ఇప్పుడు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఎర్రగడ్డలు అయితే కోసుకుంటున్నాం ఫ్రెండ్స్. ఇట్లాగా సన్నగా దరుక్కోవాలి, ఇట్లాగా టమోటాలు అవన్నీ. తొందరగా అయిపోయే కూర ఫ్రెండ్స్. పనికి గినికి పోయినా ఎక్కడికన్నా గబాలు చేసుకోవాలంటే లేట్ లేకుండా గబాలు తొందరగా వండుకొని తినాలంటే ఇట్లాగ వండుకొని తినొచ్చు ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఎర్రగడ్డలు అయితే దొరుకుతున్నాయి ఫ్రెండ్స్. ఎర్రగడ్డలు అప్పుడైతే బాగుంటుంది కూరలోకి కూడాను, తొందరగా కూడా ఆగుతాయి లేట్ లేకుండా. ఇప్పుడైతే టమోటా, ఎర్రగడ్డలు అన్నీ అయితే తరిగేసుకున్నాము. టమోటా, ఎర్రగడ్డ అన్నీ అయితే తరిగేసినాము సన్నగా. ఇప్పుడైతే కూర అయితే తయారు చేద్దాం. నానబెడితే ఏమైనా మట్టి గిట్టుంటే పోద్ది, లేదా ఆనకలు కూరలు వేసుకోవాలంటే మట్టి. పొయ్యి మీద అయితే ఎవరైతే పెట్టుకుందాం. ఇప్పుడైతే నూనె అయితే పోసుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఆవాలు అయితే వేసుకున్నాం. ఇప్పుడైతే ఆవాలు అయితే కాగిపోయినాయి. ఇప్పుడైతే ఎర్రగడ్డలు అయితే వేస్తున్నాము. మాకైతే గ్యాస్ అయితే లేదు, కట్లు పోయి వారికే మాకు. చూడండి, ఎర్రగడ్డలు అయితే బాగా ఆగుతున్నాయి. బాగా ఎర్రంగా వచ్చిందా క్యాంచాలు ఒక రకంగా. ఒక రకంగా మీడియంగా వేయించుకోవాలి, లేకుంటే ఎర్రగడ్డలు మాడిపోతాయి మళ్ళీ టమోటాలు వేసినప్పుడు. ఇప్పుడైతే టమోటాలు అయితే వేసుకుంటున్నాము. బాగా కలిపెట్టుకోవాలి. ఇట్లాగా గ్యాస్ మీద అయితే సింపుల్గా అయిపోద్ది మనకైతే కూర అయితే. ఇప్పుడైతే టమాటా, ఎర్రగడ్డ అన్నీ బాగా వేగిపోయినాయి. ఈ విధంగా బాగా వేయించుకోవాలి, గుజ్జు గుజ్జుగాను. అన్నీ పసుపు పొడి, కారం డబ్బాయి, ఉప్పు అన్నీ అయితే మనం ఇప్పుడు తీసి పెట్టుకుందాం పక్కన. ఇది కారం, ఇది ఉప్పు. ఇప్పుడైతే మనం పసుపు పొడి అయితే వేసుకుందాం. 1 స్పూన్ అయితే పసుపు పొడి వేస్తున్నాం. పసుపు పొడి వేసుకున్నాక బాగా ఇదిగో ఇట్లాగా ఉప్పు వేసుకుందాం మనం. మీరు ఉప్పు తినే వాళ్ళైతే ఎక్కువ వేసుకోవచ్చు, లేదా తక్కువ తింటాం మేము ఉప్పు అనుకుంటే తక్కువగా వేసుకోవచ్చు. మా ఇంట్లో అందరూ ఉప్పు జాస్తిగా తింటారు కాబట్టి నేను కొంచెం ఎక్కువే వేసుకుంటాను. మీరైతే తక్కువ వేసుకోవచ్చు ఉప్పు కరిగేదానికి. ఇప్పుడైతే కారం అయితే వేసుకుందాం మనం. కాబట్టి కారం కూడా ఎక్కువ వేసుకున్నాను. నేనైతే 4 గంటలు వేసుకున్నాను. మీరైతే తక్కువ తినే పనికైతే తక్కువగా వేసుకోండి. అయితే కొంచెం వాటర్ అయితే పోసుకుందాం మనం. వాటర్ బాగా కలిపెట్టుకోవాలి వాటర్ పోసుకున్న తర్వాత అయితే. ఇప్పుడైతే మనమైతే పొయ్యి అయితే మంటేసుకుందాం, తొందరగా ఉడికేట్టుగా కూర. ఇందులో నానేసుకున్న గుడ్లు అయితే నీట్గా అయితే కడుక్కొని, మట్టి గిట్టి లేకుండా శుభ్రంగా నీట్గా కడుక్కొని అప్పుడైతే కొట్టి వేసుకుందాం మనం కోడిగుడ్డు అయితే. దాంట్లో కూరలు అయితే ఇట్లా నీట్గా మట్టి అనేది లేకుండా ఉంటే కూర, లేకుంటే కడుక్కోకుండా ఉంటే కూరలు అయితే పడిపోద్ది మట్టి గిట్టి. కొట్టుకొని వేసుకుంటున్నాం.
అయితే కొట్టేసింది ఫ్రెండ్స్. ఇప్పుడైతే మంట ఇంకో 2 సేపటికైతే కూర అయితే రెడీ అయిపోద్ది. ఏడేడిగా అన్నం అయితే వండుకొని ఈ కూర కానీ అయితే ఏడు అన్నంలో కానీ వేసుకొని తింటే బాగుంటుంది. ఎక్కడికన్నా పనికి వెళ్ళినా ఎక్కడికన్నా ప్రయాణం చేసి వచ్చినా అర్జెంటుగా తొందరగా అయ్యే కూర అయితే ఇదే చేసుకుంటాను నేనైతేను. ఈ కూర అయితే మా ఇంట్లో కానీ అయితే పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ చాలా ఇష్టంగా తింటారు, చేసి పెడతాను. ఇప్పుడైతే కూర అయితే రెడీ అయిపోయింది, చేసుకోవచ్చు. ఇంకా 7 కూట్లు అయితే వేసుకొని తినేయచ్చు.